మీకు మంచి జరగాలంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు రావాలంటే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పాల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వైసీపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి భారీ జన సందోహం మధ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సాగింది. జనం భారీగా తరలి రావడంతో ఒక జనసంద్రాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాసులు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి, సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, మిద్దె కుల్లాయప్ప, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే టీడీపీ పార్టీ నాయకులను నమ్మొద్దన్నారు. ఓటు రూపంలో టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ పాలన తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందిస్తున్న ఘనత జగన్దేనని వీరాంజనేయులు అన్నారు. ప్రజాస్పందన చూస్తుంటే వైసీపీ విజయం ఒక రేంజ్ లో ఉంటుందన్నారు. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో నార్పల మేజర్ గ్రామ పంచాయతీ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగానే ముందుకు సాగుతున్నాము. ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి తీసుకువెళ్తున్నాము. ప్రతి ఒక్క కుటుంబంతో మమేకమవుతున్నాము. కావున రాబోయే రోజుల్లో మా జగనన్నను సీఎం చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కావున వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయించి సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాము. రాజశేఖర్ రెడ్డి ఏ బాట అయితే చూపాడు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే భూ పంపిణీ కావచ్చు, పేదవాడికి ఇల్లు కావచ్చు, పేదవాడికి పెన్షన్ కావచ్చు, ఏవైతే ఇవన్నీ ఇచ్చాడో అవన్నీ ఇచ్చిన తర్వాత పేదవాళ్ళ హృదయాల్లో, చదువుకునేటువంటి విద్యార్థినిల్లో, మహిళలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే అమరుడు అయిన తర్వాత కూడా దేవుడిగా మిగిలిపోయాడో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రి ఇచ్చినటువంటి అన్ని పథకాలని కొనసాగిస్తూ ఆ పథకాలని మరింతగా మెరుగుపరచడమే కాకుండా ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, వాటికి తోడు ఆసరా కార్యక్రమాలు, లేకపోతే అమ్మఒడి కార్యక్రమాలు, నాడు నేడు కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఉపాధి హామీ ద్వారా అనేకమైన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఆసుపత్రులు నిర్మించడం, కొత్తగా నూతన ఆసుపత్రులు నిర్మించడంతో పాటు ఆసుపత్రుల్లో సిబ్బందిని నిర్మించడం, ఒక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే దాదాపు 54,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం నిజంగా కూడా గొప్ప విషయం. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొని రావడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కావచ్చు, లేకపోతే ఉన్నవాడికి కావచ్చు, ఎక్కడో 100 కిలోమీటర్లు లేకుంటే 10 కిలోమీటర్లు ప్రయాణం చేసే తప్పించి వాళ్ళను వాళ్ళ గ్రామాల్లోనే, వాళ్ళ వార్డులలోనే వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ, వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే
బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే వాళ్ళ ఇంటి పన్ను కట్టుకోవడానికైనా, వాళ్ళ ఫోన్ బిల్ కట్టుకోవడానికైనా, కరెంట్ బిల్ కట్టుకోవడానికైనా, ఏ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవడానికైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి సచివాలయ వ్యవస్థ